హాయ్ గైస్ రీసెంట్గా నాసా అయితే సముద్ర గర్భంలో ఒక ప్రయోగం అయితే చేస్తుంది. సో అసలు నాసా ఎందుకు సముద్ర గర్భంలోకి వెళ్ళి ఏంటి ఈ ప్రయోగం? సో దీని గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ అయితే ఉంటే తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు అవసరం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. నాసా మెయిన్గా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినప్పటికీ అది సముద్ర లోతుల పరిశోధన కూడా చేస్తుంది. ముఖ్యంగా నాసా సముద్ర గర్భాన్ని అధ్యయనం చేయడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే జీవ వైవిధ్యం, ఎక్స్ట్రారెటికల్ జీవితం అంటే సముద్ర లోతుల్లో ఎక్స్ట్రీమ్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఎక్సో ప్లానెట్లు అంటే పారగ్రహాలు, లేదా మన సౌర వ్యవస్థలోని ఐసీ మూన్స్ అంటే యూరోప్ అండ్ ఎన్సెలడస్ వంటి ప్రదేశాల్లో జీవం ఉండే అవకాశాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని అయితే చేస్తుంది. అంతేకాదు సముద్ర భూగర్భ శాస్త్రం, టెక్టోనిక్ ప్లేట్లు, సముద్ర గర్భంలో హైడ్రోథర్మల్ వెంట్లు అండ్ మరీ సబ్మెరీన్ అగ్నిపర్వతాలు అంటే అండర్ వాటర్ వాల్కనోస్ ఒకటి అండ్ హైడ్రోథర్మల్ వెంట్స్ ఒకటి, వీటిని అధ్యయనం చేస్తుంది. ఇది భూమి భూగర్భ జలాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇక క్లైమేట్, వాతావరణ ప్రభావాలు కూడా ఉంటాయి. సముద్రం భూమి వాతావరణం ప్రభావితం చేస్తుంది. నాసా ఉపగ్రహాలు, డ్రోన్లు సముద్ర ఉష్ణోగ్రతలు, కార్బన్ డయాక్సైడ్ శోషణ, సముద్ర మట్టం పెరుగుదలను గమనించేందుకైతే ఉపయోగిస్తారు. ఇక టెక్నికల్గా కూడా సాంకేతిక అభివృద్ధి అండ్ రోబోటిక్స్. నాసా సముద్రంలో ఉపయోగించే ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్ అంటే ఏయువిఎస్ ఈ రోబోట్స్ ద్వారా భవిష్యత్తులో ఇతర గ్రహాలపై అన్వేషణకు అయితే అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. అండ్ చందమామ, మూన్, ఇతర గ్రహాల పరిశోధనకు సంబంధం ఉంది. సముద్ర గర్భం పరిశోధన ద్వారా నాసా యూరోపా క్లిప్పర్ అండ్ టైటన్ డ్రాగన్పై ఈ ఫ్లై మిషన్లు ఉంటాయి కదా, సో వీటిని అయితే ప్రయోగాలు నిర్వహిస్తుంది. ఇక సబ్సే ప్రోగ్రామ్, ఇది నాసా ఎన్ఓడబ్ల్యూఏ కలిసి సముద్ర గర్భాన్ని అయితే పరిశీలిస్తున్న ఒక ప్రోగ్రామ్. ఇది ఆర్పెస్ ఆర్ఓవి, ఇది సముద్ర లోతుల్లో అంధకార ప్రదేశాలను పరిశీలించేందుకైతే రూపొందించిన అద్భుతమైన రోబో ఇది. ఇక నాసా అంతరిక్షాన్ని మాత్రమే కాదు, భూమిపై సముద్ర లోతులను కూడా సమర్థవంతంగా పరిశోధిస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలు, వాతావరణ మార్పుల అవగాహన అండ్ సముద్ర జీవశాస్త్రంలో కొత్త కొనుగోలు విషయాలు అయితే ఉంటాయి. ఇక నాసా అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిందే, నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికా పెద్ద సంస్థ. ఇది కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసి అంతరిక్ష పరిశోధన ప్రగతిని సాధిస్తూ భూమిపై కాకుండా అంతరిక్షంపై కూడా మానవ జ్ఞానాన్ని విస్తరించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది ఈ నాసా. సో అంతరిక్ష పరిశోధన, గ్రహశాస్త్రం కూడా ఉంది. చంద్రుడు, అంగారక గ్రహం అండ్ ఇతర గ్రహాలపై మానవ అన్వేషణకు అయితే సహాయపడుతుంది. ఇక ఎక్స్ప్లోరేషన్ మిషన్లు ఉన్నాయి, ఇవి మార్స్ రోవర్స్ అండ్ ఆర్టెమిస్ ప్రోగ్రామ్స్. ఇవి సో ఈ భవిష్యత్తులో మానవులను ఇతర గ్రహాలపై స్థిరపడేలా చేయడానికి మద్దతు ఇస్తాయి. అండ్ భూమి వాతావరణ మార్పులను అంచనా వేసేయడానికి ముందుగానే గమనించేందుకు కూడా డేటాను అయితే అందిస్తాయి. ఇక భూగర్భ జలాలు, నిల్వలు, కార్బన్ డయాక్సైడ్ స్థాయిని గుర్తించేందుకు అయితే సహాయపడుతుంది. అండ్ నాసా అభివృద్ధి చేసిన జీపీఎస్ టెక్నాలజీ, వైఫా, సౌరశక్తి ప్యానెల్లో అండ్ మెడికల్ స్కానింగ్ పరికరాలు అంటే ఎంఆర్ఐ, క్యాట్ స్కానింగ్ అండ్ ప్రస్తుత సమాజంలో ఉపయోగపడుతున్నాయి. ఇక రోబోటిక్స్, ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో పరిశోధనలు పునాది వేస్తుందనే చెప్పొచ్చు. అండ్ నావిగేషన్, ఎక్కువ జీపీఎస్, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ కనెక్టివిటీకి నాసా ఉపగ్రహాలు అయితే మెయిన్ కీలకం. ఇక మనం చూస్తున్నది ఇయే కదా, ఇప్పుడు ప్రస్తుతం జీపీఎస్ టెక్నాలజీ అంతే ఇది నాసా అభివృద్ధి చేసింది. ఇక స్పేస్ టెలిస్కోప్లు, హంబల్, జేమ్స్ వెబ్ అండ్ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక వైద్య రంగానికి కూడా, ఊరికనే కాదు, ఇటు వైద్య రంగానికి కూడా నాసా సహాయాలు ఉన్నాయి. ఆ నాసా అభివృద్ధి చేసిన సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధనలు మానవ ఆరోగ్యంపై అయితే ప్రభావం చూసేందుకైతే మనకి చేస్తారు. ఇక హృదయ అంటే హార్ట్ సర్జరీస్ అండ్ లేజర్ సర్జరీస్ ఈ నాసా టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి. అండ్ మూన్ అంటే ఆర్టెమిస్ ప్రోగ్రాం కూడా 2026 నాటికి మళ్ళీ మానవులను చంద్రునిపై పంపే ప్రణాళిక ఇది. మార్స్ మిషన్ కూడా భవిష్యత్తులో అంగారక గ్రహంపై నివసించే అవకాశాలు కూడా పరిశీలిస్తుంది. ఇక ఆస్ట్రాయిడ్ మైనింగ్, ఇది ఖగోళ శిలాల నుండి ఖనిజాలను తీయడం ద్వారా భూమికి అవసరమైన వనరులు పొందే ప్రయోగాలు అయితే జరుగుతున్నాయి. ఇక నాసా ప్రాధాన్యత కేవలం అంతరిక్ష పరిశోధనకు మాత్రం కాదు,
మొత్తం అంతా ఈ టెక్నాలజీ మొత్తం మానవులకు మనుగడకు ఉపయోగపడే విధంగానే తయారు చేస్తున్నారు. అండ్ సముద్ర జీవరాశులు, మెరైన్ లైఫ్ అధ్యయనం, సముద్ర లోతులు ఉండే అరుదైన కొత్త జీవజాతులను గుర్తించడానికి కొన్ని జీవులు తీవ్రమైన పీడనంలో అధిక ఉష్ణోగ్రతలో జీవించగలుగుతున్న విధానాన్ని మనకు అధ్యయనం చేసి భవిష్యత్తులో అండ్ అంతరిక్షంలో జీవం ఉండే అవకాశాలను అర్థం చేసుకోవడానికి మెయిన్ సముద్రాలు భూమి ఉష్ణోగ్రత వాతావరణం ప్రభావితం అయితే చేస్తూ ఉంటాయి. ఇక సముద్ర మట్టం పెరుగుదల, గ్లేషియర్ కరిగే స్థాయి అండ్ కార్బన్ డైఆక్సైడ్ శోషణ శక్తిని పరిశీలించడానికి అండ్ అంతేకాదు భూకంపాలు, సునామీలు పరిశోధన అంటే సముద్ర గర్భంలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలకైతే ఎక్కువ కారణమవుతుంటాయి. వీటిని ముందుగా గమనించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సీస్మిక్ సెన్సార్లు అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక సముద్ర జీవుల నుండి కొత్త రకాల ఔషధాలను సమృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అండ్ కొన్ని సముద్ర జీవులు క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను చికిత్సలను కనుగొనే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు ఈ ఖనిజ ఇంధన వనరుల అన్వేషణ కూడా ఈ సముద్ర గర్భంలో అయితే జరుగుతుంది. ఇది నౌద్రవ్య అంటే ఆయిల్, సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ ఒకటి అండ్ మెటల్ లైక్ మెగ్నీషియం, కోబాల్ట్, నికెల్ ఇలాంటివన్నీ దాంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఇక భవిష్యత్తులో మనకి శుద్ధమైన నీరు పొందడానికి డీప్ సీ వాటర్ డీసాలేషన్ అయితే పరిశోధనలు జరుపుతుంది. అండ్ అంతరిక్ష అన్వేషణ కూడా అవసరమైన టెక్నాలజీ సముద్రంలో ఇది పరీక్షించబడుతుంది మెయిన్. సో నాసా వంటి సంస్థలు సముద్ర గర్భంలో రోబోటిక్స్, ఆటోనమస్ వాహనాలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే పరిశీలిస్తున్నాయి. అండ్ అతి పురాతన నాగరికతలు, చరిత్ర పరిశోధన అండ్ సముద్ర గర్భాల్లో మరుగుపడిన పురాతన నగరాలు కూడా ఈ నౌకలు వీటి ద్వారా కూడా అన్వేషణ అయితే చేస్తున్నారు. ఉదాహరణకు టైటానిక్ షిప్ రహస్యాలు, ద్వారకా నగర్ అండ్ అట్లాంటిస్ పురాణం అన్వేషణ ఇలాంటివన్నీ. భవిష్యత్తులో సముద్రం అడుగున అండర్ వాటర్ సిటీస్ నిర్మించే అవకాశాలను పరిశీలించడానికి కూడా ఈ టెస్టింగ్లు అయితే చేస్తున్నారు. అండ్ సముద్రం లోతులను అన్వేషించడం ద్వారా వాతావరణ మార్పులు, భూకంపాల అంచనా, కొత్త జీవరాశులను కనుగొనడం. మెయిన్ కొత్త జీవరాశులను కనుగొనడానికి శాస్త్రవేత్తలు సముద్ర లోతుల్లో అనేక రకాల ప్రదేశాలు, వెలుతురు లేకుండా ఉన్న ప్రదేశాలకు అయితే వెళ్తున్నారు. ఎక్స్ట్రీమ్ జీవులు అంటే ఎక్స్ట్రీమ్ లైఫ్ ఫామ్స్ ఉంటాయి కదా, అవి జీవిస్తే ఎలా అని ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్ ఉంటాయి ఈ రోబోట్స్. ఇక నాసా, నోవా అండ్ ఇతర సంస్థలు ఆర్ఓవిఎస్ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ సముద్ర గర్భంలో అయితే ప్రయోగిస్తారు. సో ఉదాహరణకు ఆర్ఫిస్ ఆర్ఓఐవి అయితే సముద్రంలో ఇప్పటివరకు చేరుకుని లోతులను పరిశీలిస్తుంది. అండ్ డీప్ సీ సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. ఇవి శాస్త్రవేత్తలు నేరుగా లోతైన సముద్రంలో ప్రయాణించి ఈ పరిశీలించేందుకు అయితే ప్రత్యేకమైన నౌకలను ఉపయోగిస్తారు. అండ్ డిఎస్వి ఆల్విన్ ఛాలెంజర్ డీప్ సీ ఎక్స్పెడిషన్ ఇదొకటి, హైడ్రోథర్మటల్ వెంట ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇలాంటిని వేడి నీటి అంటే సముద్ర గర్భంలో వేల డిగ్రీలు వేడి నీరుతో బయటకు వచ్చే హైడ్రోథర్మల్ వెంట్స్ వద్ద కొత్త జీవరాశులు నివసిస్తున్నాయి. ఇక్కడ కొన్ని అధ్యయనం చేయడానికి, ఈ డిఎన్ఏ సేకరించడానికి, జీవపరంగా విశ్లేషించడానికి, కొత్త జీవులు లభిస్తే వాటి జెనెటిక్ అనాలిసిస్ చేయడానికి అండ్ కొత్త జాతులకు పేర్లు పెట్టబడతాయి. అండ్ 2020లో గోస్ట్ ఆక్టోపస్ అనే కొత్త జీవిని అయితే గుర్తించారు. అండ్ బయోల్యూమినెసెంట్ జీవుల అన్వేషణ. ఇక సముద్ర గర్భంలో కొన్ని జీవులు తమ శరీరంలో వెలుతురు ఉత్పత్తి చేస్తాయి. వీటినే బయోల్యూమినెసెంట్ జీవులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకు యాంగ్లర్ ఫిష్ ఒకటి, డీప్ సీ జెల్లీ ఫిష్ ఒకటి. సో ఇవి 2012లో అయితే కనుగొన్నారు. అండ్ కొన్ని 2015లో కూడా ఒక ఫేస్లెస్ ఫిష్ని ఒకటి అండ్ జెల్లీ ఫిష్ని అండ్ డుంబో ఆక్టోపస్ అండ్ స్ట్రేంజ్ బ్లూ గో ఈ క్రియేచర్స్ని అయితే 2012, 2015, 2020, 2023 ఇలా ఈ సంవత్సరాలు అయితే కనిపెట్టారు. సో ఇది గైస్ నాసా సముద్ర లోతుల్లో ఏం పరిశీలిస్తుంది అనేది. సో వీడియో నచ్చినది తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం, ఎందుకంటే నాలెడ్జ్ వీడియోస్ కాబట్టి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.